మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు నిలుపుదల చేసి పార్కింగ్ ప్రదేశాలను ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 14, 15, 16 తేదీలలో 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాలు నిలుపుదల చేసేందుకు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని, పంచలింగాల గుడి వద్ద పోలీస్ కంట్రోల్ ఏర్పాటు చేసి కాలినడకన వెళ్లే మార్గంలో కొన్ని ప్రదేశాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా తగు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేసే వద్ద భక్తులు దిగేటప్పుడు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలిపారు. ఈసారి శివరాత్రి సందర్భంగా నిత్య పూజ స్వామి ఆలయంలో దాదాపు 1 లక్ష కంటే ఎక్కువ మంది రావచ్చు అనే ఒక అంచనా ఉంది. సో అందుకోసం ఇక్కడ చాలా దూరంలో నడుచుకొని రావాలి కాబట్టి, అది అటవీ ప్రాంతంలో నడుచుకొని రావాలి కాబట్టి ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అలాగే బందోబస్తు భక్తులకి ఉన్న ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి మన టెంపుల్ వాళ్ళతో పాటు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు అలాగే మన లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ టైం ఏమేమి ఇబ్బంది వచ్చాయి దాన్ని బట్టి ఈసారి అది అంతా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో అలాగే దాన్ని బట్టి ఇప్పుడు చేసిన డిస్కషన్స్ దాన్ని బట్టి ప్రజలందరికీ మంచిగా ఆ రోజు ఇక్కడ సందర్శించడానికి మంచిగా అవకాశం కల్పిస్తాం. థ్యాంక్ యూ.